హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవితాస్ వరల్డ్. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు మా ఇంట్లో ఏంటో స్పెషల్ తెలుసా? పాయ. పాయ అంటే తెలుసా మీకు? గట్టి కాళ్ళు అని అంటాం వాటిని. సో అవి తీసుకొచ్చారు మా ఇంట్లో ఈరోజు పొద్దున్నే. సో అవి తీసుకొచ్చి ఎలా క్లీన్ చేసుకోవాలి, దాన్ని ఎలా మంచిగా పీసెస్ లాగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అప్పుడే మన సండే వచ్చేసింది. ఇప్పుడు ఈ వారం ఈ సండే స్పెషల్ పాయ. ఈ చలికి పాయ సంగటి పులుసు రెండు కలుపుకొని తింటే దాని మజానే వేరు ఫ్రెండ్స్. ఏదో ఫస్ట్ పాయ ఇలా తెచ్చుకోవాలి. తర్వాత ఇలా బర్నల్ ఎలిగించి మన మీద శుభ్రంగా కాల్చుకోవాలి. బయట వాళ్ళు తరిగా కాలుతారు. ఇలా 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 కాల్చాలి ఫ్రెండ్స్. బాగా వాళ్ళు బయట చాలా గలిసి కాలుస్తారు, అది నాకు నచ్చదు. నేను ఇంటికి తెచ్చుకొని నీట్ గా ఇలా కాల్చుకొని బాగా కడుక్కొని నీట్ గా శుభ్రంగా నేనే కొట్టుకుంటా. అన్ని చూపిస్తా మీకు అని చెప్పు. ఇలా ఒక్కొక్క కాలు బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. బాగా నీట్ గా ఉంటుంది మనకు పని. బాగుంటది కూడా. అన్ని రాపో. ఇలా తీసుకోవాలా? తీసుకోవాలా. తర్వాత ఎక్కువ హీట్ పెడితే అలా వచ్చేస్తుంది చెప్పు. బాగా కాల్చుకొని చూసుకుంటే నీట్గా వచ్చేస్తాయి. తర్వాత లాస్ట్ ఫైనల్ రౌండ్ ఒక రౌండ్ కాల్చేసి నీళ్ళలో శుభ్రంగా ఒక 5 నిమిషాలు నానబెడితే నీట్గా వచ్చేస్తాయి ఇవి. చెప్పేయండి అంటే ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. ఇప్పుడు అయిపోయినాయి. ఇంకా జస్ట్ ఒక 10 minutes లో అయిపోతుంది అంతా. లాస్ట్ రౌండ్ అయిపోయినా అంటే ఇట్లా కోసేసుకోవాలి. ఇది తినకూడదండి. అది అదేం కాదు. ఒక్కటి బాగా మరగాలంటాను. లాస్ట్ రౌండ్ నాకు బాగా ఒక్కొక్కటి ఇలా వస్తాయండి. కాల్చినాక ఒక 5 minutes నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. తర్వాత ఇది తీసుకుని తంతే ఒకటి బాగా క్లీన్ నీట్గా వచ్చేసాయండి. సరేనా? ఇట్లా ఇట్లా చేసుకొని నీట్గా బాగా కడుక్కుంటే ఇట్లా జస్ట్ 5 minutes లో అయిపోతుంది మనకు, బాగా చేతితో లేకుండా. ఇట్లా చూడండి ఎలా వస్తుంది. ఇట్లా ఇలా అండి. ఇలా ఇలా బాగా శుభ్రం చేసుకోండి. లేకపోతే కర్రీ చేదు వస్తుందండి. ఇట్లా వేస్తే కర్రీ చాలా చేదుగా ఉంటుంది, తినలేదు. శుభ్రం కడుక్కోవాలి ఇట్లా నీట్గా. ఒక 5 minutes లేట్ అయినా పర్వాలేదండి, నీట్గా ఉంటాను. లాస్ట్లో మీకు చూపిస్తాం మళ్ళీ ఎంతవరకు తోమాలో. ఇట్లా ఫ్రెండ్స్ చూసారండి, ఇలా బాగా కడుక్కోవాలి నీట్గా. చూడండి ఎంత తెల్లగా వచ్చాయో. మెయిన్ ఇక్కడ హెయిర్ ఉంటది, ఇక్కడ బయట కాల్చారు. ఇక్కడ మనమైతే నీట్గా కాల్చుకోవచ్చు అని నేను సొంతంగా తీసుకున్న పని ఏదైనా సరే. చూసారుగా, ఇప్పుడు ప్రతి 4 కాళ్ళు ఒక కాలు పట్టుకోవాలి. కొద్దిగా ప్రత్యేకత తీసుకోవాలండి. చిన్నగా ఇంకా పగలకుండా ఒకే అడిగి తగలదు ఇది. అలా చూసి కదట, ఇంకా పగలకూడదండి మేము. అలా అలా అండి. తర్వాత సెంటర్ గిట్ట కోసి ఇలా చిన్న చాక్యం ఇది ఇక్కడ తీసేయాలి మధ్యలో. ఇది హెయిర్ ములిచే స్థలం, దీనికి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చూసారా, అది తీసేయాలి. తర్వాత ఇట్లా మూడులు తర్వాత అది రెండు తీసుకున్నాము, బాగుంటది. ఇట్లా దీన్ని కూడా ఇక్కడ తీసేయాలండి. ఇది హెయిర్ వచ్చేది ఇట్లా అంటే అట్లా వచ్చేస్తుంది. అది చూసారా. తర్వాత దీన్ని కూడా మూడు ఇట్లా అట్ట కట్ చేసుకున్నామండి. కొద్దిగా వేస్ట్ అయిన పడ, కానీ బాగుండదు అది. తర్వాత దీన్ని జాగ్రత్తగా కొట్టాలండి. ఇంకా పగలకూడదు, బేసం చెదిరిపోకూడదు.
సరేనా? చూడండి 1 2 3 అట్లా చూసారుగా. ఇంకా ఇలా ఉండాలి నీట్ గా పీస్. ఇంకా చెదిరిపోకూడదు, మెయిన్ బేసం గట్టకు రాకూడదు. ఓకేనా? చూసారండి, లాస్ట్ లో ఇలా వస్తాయి. అన్ని బౌల్లో వేసుకున్నాము. ఇంకా దీంతో ఇంకా కడగాల్సిన పని ఏం లేక అట్లే వేసుకోవచ్చు మనం పొయ్యి మీద. ఇంతటితో నా పని అయిపోయింది. ఇంకా మా భార్య పని ఇది. ఇంకా తీసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్. Thanks for watching, guys. Bye.